జయ శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత మనకి కర్మ బంధంలో మనిషి ఎలా చిక్కుపడతాడో చిక్కు పడకుండా ఉండే మార్గాన్ని భగవద్గీతలు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఒక గొప్ప శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. యజ్ఞాత్ కర్మణో అన్యత్ర లోకం అయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచారా. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడి కర్మలలో కాక ఇతర కర్మల యందు నిమగ్నం అవడం వల్ల మనుషులు కర్మబంధాల్లో చిక్కుపడిపోతారు. కనుక నువ్వు ఆసక్తి రహితుడివై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలు చక్కగా ఆచరింపము. యజ్ఞార్థ కర్మలు అంటే ఏంటంటే, మనము చూస్తున్నాం లోకంలో ఏదైనా విపత్తులు వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ లాంటి విపత్తు వచ్చింది, ఏం చేసాము మనం? అంత సాధువులు వీళ్ళందరూ కూడా యజ్ఞ యాగాదులు చేశారు. ఎంతోమంది యజ్ఞ యాగాదులు చేసి మనకు అది రక్షించమని ప్రపంచ శాంతి కోసం కూడా చేసాం. మనం ఎన్నో అలా చేసాం కాబట్టి మనం ఇవాళ బయటపడ్డాం. అలాగే ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం, ఎన్నో దేశాలు దారుణంగా హింసించబడుతున్నాయి, దారుణంగా అవుతున్నాయి. కానీ ఇవాళ మన దగ్గర మనం ఇవాళ గొప్పగా ఉన్నామంటే యథా రాజా తథా ప్రజ. రాజు గొప్పవాడు కాబట్టే మనం ఇవాళ గొప్పగా ఉంటున్నాం. అలాగే మన యొక్క ఈ భరత భూమిలో ప్రతి నిత్యము ప్రతి క్షణము యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. మనుషుల మనసే యజ్ఞం, మనుషులు చేసేటువంటి నామస్మరణ యజ్ఞం. మనకున్నటువంటి వేదాలు, మనకున్నటువంటి పురాణాలు, మనకున్నటువంటి భగవద్గీత, రామాయణం ఇవన్నీ కూడా ఘోషించేది ఏంది? నామస్మరణ. అలా భూమి మీద మన భరత భూమిలో ఎప్పుడు నామస్మరణ జరుగుతుంది. అందుకనే మన దగ్గరికి ఏ విపత్తు రావాలన్నా రాదు. ఇదే మన యజ్ఞం అంటే ఇదే. అలాగే ఇక్కడ కర్మబంధం అన్నాడు. ఎవరు కర్మబంధంలో చిక్కుంటారంటే, ఎవరైతే తన పేరు ముద్రించుకుంటారో, తాను చేశానని ముద్రించుకుంటారో, నాది నేను చేశానని ఎప్పుడైతే చెప్పుకుంటాడో ఆడు కర్మబంధంలో ఇరుక్కుంటాడు. కర్మబంధంలో ఇరుక్కోవడంతో పాటు ఇంకోటి అవుతుంది, నాది అనేటప్పటికి నీకు ఎక్కడ లేని అహంకారం ఏర్పడింది. ఎప్పుడైతే నీలో అహంకారం వచ్చిందా అది పతనానికి కారణమవుతుంది. కాబట్టి ఇన్ని దానికి నిబంధనలు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు అహం పడితే నీకు పతనం వచ్చేస్తుంది, తెలియకుండానే పతనం చెందిపోతావు. కాబట్టి ఇక్కడ అందుకనే ముచ్చటగా ఏం చేస్తున్నాడు? లోకహితార్థమై ఎలా అయితే యజ్ఞాలు చేస్తున్నావో, ఏ రాజు కానీ ఏ పరిపాలకుడు కానీ ఎవరైనా సరే, ప్రతి మనిషి జీవితం యజ్ఞమే, ప్రతి మనిషి జీవితంలో యజ్ఞమే. కాబట్టి ఆ యజ్ఞం ఎలాగా? నీ స్వార్థం కోసమనే కాకుండా లోకహితార్థమై చెయ్యి. ఎప్పుడైతే నువ్వు ఏ పని చేసినా లోకహితార్థం భగవత్ నిమిత్తం, భగవంతుడి కోసం ఈ సేవ చేస్తున్నాను, భగవంతుడి కోసం ఈ పని చేస్తున్నాను అని ఎప్పుడైతే భగవంతుడిని ముందు చూపించావా, నువ్వు ఈ కర్మబంధంలో పడవు. ఎప్పుడైతే కర్మబంధంలో